అన్నయ్య అటువంటి కృష్ణ గారి సీరియల్లో నేను వారు కలిసి పనిచేసాం. ఎప్పుడు బాధలు చెప్పుకోరు. పద్మనాభం గారు కానీ కాంతారావు గారు కానీ వాళ్ళ బాధలు చెప్పుకునేవాళ్ళు కాదు. ఏమిస్తే అది తీసుకునేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు. సరే, మన తప్పు. మనం నిలబెట్టుకున్నవాడు అదృష్టవంతుడు, ఫ్యూచర్ ఆలోచించి. నిలబెట్టుకోలేనివాడు దురదృష్టవంతుడు. వాళ్ళు వెనకాల వాళ్ళు కూడా దురదృష్టవంతుడు. అవును కదా. ఇప్పుడు నాకు అదే కాట్రగడ్డ ప్రసాద్ గారు చెప్పినప్పుడు ఆ మాట, ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే కాంతారావు గారి ఇల్లు ఉండేది, దాన్ని అమ్ముకొని వెళ్ళిపోయారు, ఆ తర్వాత హైదరాబాద్కు షిఫ్ట్ అయిపోయారు, ఇక్కడ మారిపోయింది ఆ సినిమా వల్లే. ఆ సినిమాలో దగ్గర దగ్గర 15 లక్షలు 10 లక్షలు ఇవ్వాల్సి వచ్చి వాళ్ళ మీద పడి కోర్టులు అనేది అంటే వద్దు బాబు అని అమ్మేసి, ఎంతకు వస్తే అంతకు అమ్మేసి ఇవాళ దగ్గర దగ్గర 10 కోట్లు 20 కోట్లు ఆస్తుంది ఈ గ్రౌండ్. అది మరి అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో చూసుకుంటే గతంలో ఒక సినిమాకి అయినటువంటి బడ్జెట్ ఎంత ఉందో అంతకు మించి ఒక ఆర్టిస్ట్కి ఇప్పుడు రెమ్యునరేషన్గా ఇస్తున్నారు. ఈ కంపారిజన్ అనేది ఎలా అనిపిస్తుంది మీకు? పరిణామక్రమం అనుకోవాలా లేకుంటే డిమాండ్ పెరిగిందా? అంటే కాలం మారింది అంతే అండి. అప్పటిదప్పుడే అప్పుడు రూపాయి విలువ ఇప్పుడు, అప్పుడు 1000 రూపాయలు, ఇప్పుడు లక్షలు. అయితే నరసింహరాజు గారు పెద్దగా ఎవరికి శత్రువు కాదు, ఎవరికి అంత పెద్దగా మిత్రత్వం ఉన్నప్పటికీ హాయ్ హలోలు ఇవన్నీ ఉండకపోయినప్పటికీ వివాదాస్పద రహితుడు, ఎక్కువ వివాదాలు అనేవి లేవు కదా అసలు. అంటే పేరైతే ఉంది. అంటే వివాదాలు లేవంటే ఏదైనా మాట్లాడింది వేరే విధంగా ఛానల్స్ వాళ్ళు పెట్టకుండా ఉంటే ఎందుకంటే ఉదాహరణకి ఛానల్స్ కాదు, ముందు నుంచి కూడా ఎక్కువ గొడవలు కూడా పేపర్లో, అప్పుడు పోనీ పేపర్లో, అప్పుడు పేపర్లో ఏదైనా మాట్లాడితే దాని ఎందుకు అలా చేస్తారో తెలియదు. అంటే ఒక అట్రాక్టివ్గా ఉండటానికి అలా పెడతారో టైటిల్స్ పెట్టి. చిరంజీవి గారు ఉదాహరణకు ఒకటి చెప్తాను. చాలా కాలం మేము ఎప్పుడూ కలవలేదు. నాగబాబు గారు నేను ఒక సీరియల్ చేస్తుంటే మా ఇంటికి ఎప్పుడు రాలేదంటే, రాలేదులే అక్కడ అందరూ ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళందరూ, నేను ఎందుకు, అంతే తప్ప ఏం లేదు నాగబాబు గారు అని చెప్పాను. అన్నయ్య రేపు ఎల్లుండి వస్తున్నాడు, ఏదో సినిమా ఉందండి, శంకర్దాదా, మీరు గుర్తుంది అది, సంతోషం సీరియల్ చేశారు. అప్పుడు వెళ్దాం నువ్వు ఉంటే నాకు ఎవరో అడ్డు పెట్టరు కదా, ఇప్పుడు కొత్త వాళ్ళు ఉంటారు కదా చుట్టూ, వాళ్ళు అడ్డు పెడతారు, ఏదైనా అంటే ఇదేంటి వీళ్ళు అడ్డు పెడతారని మనకు అహం రావచ్చు. నాగబాబు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాగబాబు నెక్స్ట్ డే వారు వచ్చారు. సో మేము ఇదే అయిన తర్వాత లంచ్ టైంలో వెళదాము అని అనుకున్నాం. లంచ్ టైంలో వెళదాం సార్ అన్నారు నాగబాబు గారు. సరే అండి. ఈ లోపల వారే వచ్చారు. ఏదో పలకరించుకున్నాం, అందరూ కాళ్ళ మీద పడ్డారు, నమస్కరించారు, అది ఇది. ఆయన నన్ను కౌగులించుకున్నాడు. ఏమయ్యా ఎలా ఉన్నావు రాజు అని. బాగానే ఉన్నాను. మా డైరెక్టర్ని కూడా పరిచయం చేస్తే ఆయన దూరం వెళ్ళిపోయాడు. ఆయన కొంచెం అదొక టైప్ మెంటాలిటీ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఆయన వెళ్ళిపోయాను హలో అని వెళ్ళిపోయారు ఆయన. సో నేను దూరంగా ఉన్న ఫోటోలు తీసుకుంటా అంటే తర్వాత నా మొదటి హీరో గారు రండి ఫోటో దిగాలి అని ఫోటో దిగాను. నాగబాబు, నేను, ఆయన. అదే నా ఇంట్లో ఉంటుంది. నా ఇంట్లో ఫోటో లేదు ఏమీ, ఇది ఒక్కటే ఉంటుంది. నేను ఎప్పుడు పెట్టుకో, నా ఫోటోలు కూడా పెట్టుకోలే. దీన్ని ఏమని రాశారు, నన్ను ఆయనే నా దగ్గరికి వచ్చాడు అని హెడ్డింగ్ పెట్టి ఒక యూట్యూబ్ వాళ్ళు వేశారు. అది ఎంత బాధపడతారు. మీరు దూరంగా ఉన్నారు, చిరంజీవి గారే వచ్చేసి మిమ్మల్ని కలిశారు అని. అలా అని కాదు, అది ఎలా ఉంటుందంటే చదివే ఆయనే నా దగ్గరికి వచ్చాడు అని ఇలా నా ఫోటో వేసి చిరంజీవి వేస్తే నేను వాడిని కలవను, వాడే నా దగ్గర రావాలి అన్న మీనింగ్ రావటంలా తప్పు కదా. అది లోపల మ్యాటర్ వేరే ఉంది, లోపల ఏమి చెప్పామో అదే ఉంది. సో ఈ జనానికి అట్రాక్షన్గా ఉండటానికి వీళ్ళు ఇది చేస్తారు. అర్థమైంది. దీనివల్ల ఏంటంటే మనసులో అది లోపల మ్యాటర్ చదవలేదు అనుకోండి, అది గుర్తుపెట్టుకున్నామంటే ఇప్పుడు నేను ఆప్తమిత్రుడు అంటున్నాను, అది కాకుండా అతనే నా దగ్గరకు వచ్చాడంటే ఏంటి ఎలా అంటాడు అని అనుకోరా, హెడ్డింగ్ చూసి చదివే సమయం లేకపోతే. అవును కదా. మరి ఇలా ఉన్నాయి. కొంతమంది ఏమో బతికున్న వాళ్ళని చంపేస్తున్నారు, ఫోటోకి దండలు వేసేసి చచ్చిపోయారని రాస్తున్నారు, చనిపోయిన వాళ్ళు బతికున్నారని రాస్తున్నారు. ఇలా అయిపోయింది. కాలంతో పాటు నవ్వుకోవటం, వెళ్ళిపోవటం. ఇదే ఆలోచించామనుకోండి మనం ముందు మీరు అన్నట్టు అనారోగ్యం పాలైపోతాం. అయితే
ప్రతిసారి ఇప్పుడు మీరు ఈ మాట అన్న తర్వాత నేను అంటున్నాను, చాలా వరకు వీళ్ళు మాకు తెలుసు, లేకుంటే వాళ్ళ ఫ్యామిలీకి మేము చాలా క్లోజ్, లేకుంటే ఆ పిల్లలు మమ్మల్ని ఇలా పిలిచేవాళ్ళు. ఇప్పుడు మీరు ఒక రాజు రావయ్య అని చిరంజీవి గారు పిలిచారు కదా. సో ఇంత ప్రతిదాన్ని ఇప్పుడు గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడాయి అనిపిస్తోంది కదా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో చూస్తే. లేదు నాకు చిరంజీవి గారు చాలా క్లోజు, బాల్యమిత్రుడు, లేకపోతే వీళ్ళు మేము చిన్నప్పటి నుంచి కలిసి పెరిగేవాళ్ళం, ఇలా పిలుచుకునేవాళ్ళం, ఇలా ఆడుకునేవాళ్ళం, ఇలా సినిమాలు చూసేవాళ్ళం, అదంతా చెప్తే చాలా గొప్పగా అనిపిస్తోంది కదా ఇప్పుడు. ఏమో మరి ఎలా ఫీల్ అవుతారు. అబ్బా ఊరికే సోది చెప్తున్నాడు కూడా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. మెయిన్ మ్యాటర్ చెప్పకుండా మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలియదండి చదివే వాళ్ళది. ఏదైనా మనం మాట్లాడుతుంటే సోది చెప్తున్నాడు, అబ్బా సోది చెప్తున్నాడు ఏంటా అని పక్కకి వెళ్ళిపోతారు. సో మెయిన్ మ్యాటర్ చెప్తుంటే అది ప్రజెంట్ది కావాలి, ప్రీవియస్ వద్దు. కానీ చాలా మందికి ప్రీవియస్ హిస్టరీ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, లూప్ హోల్స్ ఏంటి, ఇవి తెలుసుకుంటే అవన్నీ వద్దండి. అవన్నీ ఎవరు వినరు, తిప్పేస్తారు. ప్రజెంట్ ఏదైనా చెప్పగలిగితే ప్రజెంట్ ఉన్నోడిని వాడు ఎదవా, వీడు మంచివాడు, ఇది మాట్లాడితే వీడు బాగా మాట్లాడుతున్నాడు, వీడు ఇది చూడాలి అండి. కానీ వాడు మంచివాడు, వాడు చేసిన మంచి పనులు ఇవి అన్నాకని చూడరా. మంచి పనుల గురించి చెప్పొచ్చు, చెడు పనుల గురించి చెప్పొచ్చు. మంచి పనుల కంటే చెడు గురించి చెప్తుంటే వింటారు. మంచి పనులు చెప్తే అవి సరే, ఇంకా వాడు ఏం దరిద్ర పనులు చేశాడు అవి చెప్పండి అంటారు. క్యూరియాసిటీ పెంచుతుంది కదా. చనిపోయిన వాళ్ళ గురించి కానీ ఉన్న వాళ్ళ గురించి మంచి తీసుకోవాలండి, చెడు పక్కన పెట్టేయాలి. మంచి కూడా ఉంటుంది కదా, ప్రతి వాళ్ళలోని మంచి చెడు ఉంటుంది.